నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు వైట్ చికెన్ చేస్తున్నాను. ముందు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు పెద్ద యాలక్కాయ, 3 చిన్న యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, ఒక 7-8 లవంగాలు తీసుకున్నానండి. ఇవి వేస్తున్నాను ఇందులో. ఉప్పు వేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. వేగిపోయిన ఉల్లిపాయలు, నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్న పేస్ట్ వేసాను, ఒక చిన్న టీ స్పూను. ఇప్పుడు ఇదేమో బాదం, కాజు, గసగసాలు పేస్ట్ పెట్టి స్పూను మసాలా పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నానండి. కొద్దిగా. ఇందాక జీడిపప్పు పేస్ట్ పెట్టాను కదా, ఆ బౌల్తో అది వాటర్ కొంచెం వేస్తున్నాను. ఫుల్గా కాకుండా ఇంకా తగ్గించి, ఎందుకంటే ఇందులో వాటర్ ఎక్కువ వేసుకోకూడదు అసలు. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఉడకనిద్దాం. ఇది అయిపోయిందండి, ఇంకా దగ్గరికి. కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయిందండి ఇది. మీకు ఇందులో కావాలితే క్రీమ్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మీరు కావాలితే వేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.